పర్యావరణానికి మానవ జీవనానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటతో పాటు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ గొగిలి జయరామిరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా సూళ్లూరుపేటను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. నిర్వహించబడుతుంది. అది కౌగిలి జయరాం రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్, అలాగే కోగిల్ సురేష్ రెడ్డి గారు, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ప్లాస్టిక్ తక్కువ వాడకం ఇప్పటి నుంచైనా అందరిలో రావాలి. ప్లాస్టిక్ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం, దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం, మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము. కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణ శక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే మన ప్రజలు కూడా ప్లాస్టిక్ తగ్గిస్తే దాన్ని కాటన్ బ్యాగ్స్ ద్వారా అందరూ వాడకం స్టార్ట్ చేయాలని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ ర్యాలీని మనం ఈ రోజు నిర్వహించబడుతున్నాం. దీనివల్ల కొంతమంది అయినా చేంజ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం మన నియోజకవర్గంలో మొదట స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కాస్త తగ్గిస్తే చాలా సంతోషం. అలాగే పొడి చెత్త తడి చెత్త అన్నట్టు రెండుగా డివైడ్ చేసి దాన్ని కూడా విడివిడిగా వేసి మన హెల్త్ ని మన చుట్టుపక్కలని మన వాతావరణాన్ని మనం హైజీన్ గా పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనకే మార్పు రావాలి. ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూళ్లూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీని నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.